హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ డాక్టర్ కాళహస్తి యూత్ ట్రైనర్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2025 నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి శుభతరుణంలో మన ఆరోగ్యం ఎలా ఉండాలి, ఎలా ఆనందంగా జీవించాలి అనేటటువంటి విషయాన్ని నేను మీకు షేర్ చేసుకోబోతున్నాను. సో కాబట్టి మీరు చక్కగా జాగ్రత్తగా నేను పాడ్కాస్ట్లో ఇవ్వటం జరుగుతుంది. మంచిగా మీరు మంచం మీద పనుకొని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ వీడియో వినాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకనంటే మన ఆరోగ్యం, మన ఐశ్వర్యం, మనం ఆనందంగా జీవించటానికి ఇవి ఫాలో అయితే సరిపోతుందని నమ్మాను. కాబట్టి నేను మీకు అందజేయడానికి మీ ముందుకు వచ్చాను. ఈ విషయాన్ని మీకు అందించే ముందు మన ఛానల్ని ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉండేటటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. తద్వారా నేను ఇంకా అద్భుతమైనటువంటి వీడియోస్ మీకు అందించడానికైతే ప్రయత్నం చేస్తాను. సో ఇక లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. డియర్ ఫ్రెండ్స్, రేపటి నుంచి నూతన సంవత్సరంలోనికి అడుగు పెడుతున్నాం. ప్రతి ఒక్కరూ కొత్త ఏడాదిలో అయినా జీవితంలో మార్పు రావాలని, వృత్తి, ఆరోగ్యం, జీవన ప్రమాణాలు మెరుగుపడాలని ఆకాంక్షిస్తున్నాను. దానికి అనుగుణంగానే కొత్త నిర్ణయాలు, కొత్త అలవాట్లు, నూతన ప్లాన్స్ రూపొందించుకుంటూ ఉంటాం. అయితే మన లక్ష్యాలు నెరవేరాలన్నా, మన వృత్తిలో రాణించాలన్నా మనం ఆరోగ్యంగా ఉండాలి. దానికోసం ప్రతిరోజు వ్యాయామం, ఆరోగ్యానికి మేలు చేసేటటువంటి ఆహారం, శారీరక మానసిక ఆరోగ్యం, ఒత్తిడిని అధిగమించడం, మంచి నిద్రను మనకి ఎంతో అవసరం. కొత్త సంవత్సరంలో మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఒకసారి తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తెల్లవారుజామునే నిద్రలేద్దామని ఫిక్సప్ చేసుకోండి. ఎందుకంటే రాత్రి త్వరగా నిద్రపోయి సూర్యోదయం కంటే ముందే నిద్రలేస్తే మనం ఇతరుల కంటే ఆరోగ్యంలోనూ చేసేటటువంటి పనుల్లోనూ ముందుంటాం. ప్రతిరోజు కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర ఎంతో అవసరం. దీనికి అనుగుణంగా రాత్రి ముందే నిద్రపోయి ఉదయం కనీసం 5 గంటలకైనా మేల్కొనాలి. ఇలా రోజు ముందే నిద్రలేస్తే ఇతరుల కంటే మనకు 2 లేదా 3 గంటలు ఎక్కువ సమయం లభించినట్లు అవుతుందన్నమాట. దీన్ని వ్యాయామం, ధ్యానం, ఇతర ప్రణాళికలను వాడుకోవచ్చు. కాలేజీ, ఆఫీస్కు టెన్షన్ లేకుండా చేరుకోవచ్చు. ప్రారంభంలో కష్టమైనా అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో మన ఆరోగ్యాన్ని, కెరీర్కు ఈ విధానం ఎంతో మేలు చేస్తుంది. వ్యాయామం కోసం కాస్త సమయం కేటాయించడం చాలా అవసరం. శారీరక మానసిక ఆరోగ్యానికి వ్యాయామం చాలా అవసరం. ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు వ్యాయామానికి కేటాయించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు ఆరోగ్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్ వంటివి జిమ్కు వెళ్ళకపోయినా, మనం వెళ్ళలేకపోయినా ఈ పని చేయటం మనకి పెద్ద కష్టమేం కాదు. వాకింగ్కు వయసు, ఫిట్నెస్తో సంబంధం లేదు. రోజు కనీసం 30 నిమిషాలు కాస్త వేగంగా నడిస్తే రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయి నియంత్రణలో ఉంటుంది. గుండెకు మేలు జరుగుతుంది. ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు తగ్గి మెదడు పనితీరు మెరుగుపడుతుంది. వాకింగ్ కంటే రన్నింగ్ వలన కలిగేటటువంటి ప్రయోజనాలు ఎక్కువ. అయితే దీనికి కాస్త ఫిట్నెస్ అవసరం. వాకింగ్తో పోలిస్తే రన్నింగ్తో ఎక్కువ క్యాలరీలు కరుగుతాయి. దీనివల్ల అధిక బరువు సమస్య తగ్గుతుంది. రన్నింగ్ వలన గుండె, ఊపిరితిత్తులు బలోపేతమై శ్వాస వ్యవస్థ సామర్థ్యం, ఎముకల సాంద్రత అనేది పెరుగుతుంది. ఇక సైక్లింగ్ వలన కాళ్ళల్లో కండరాలు బలపడి రక్తం శరీర పైభాగాలకు సురుగ్గా సరఫరా అవుతుంది. కీళ్ల నొప్పులు, మెడ నొప్పి, నడుము నొప్పి సమస్యలతో బాధపడేటటువంటి వారికి ఈ సైక్లింగ్ చాలా చాలా మేలు చేస్తుంది. ఎముకలు దృఢత్వం, హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. సైక్లింగ్ వలన భవిష్యత్తులో డయాబెటీస్ వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. మరి వ్యాయామంతో పాటు మంచి ఆహారాన్ని మనం తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
కొన్ని దురలవాట్లని మనం దూరంగా పెట్టడానికి ప్రయత్నం చేయాలి. చక్కెరతో తయారు చేసినటువంటి స్వీట్స్, పానీయాలను తినేటప్పుడు, తాగేటప్పుడు ఎంతో మధురంగా అనిపించినా ఇవి ఊబకాయం, డయాబెటీస్, కొలెస్ట్రాల్ పెరగటం, గుండె వ్యాధుల ప్రభావాన్ని పెంచుతాయి. అలాగే స్వీట్స్ ఎక్కువగా తింటే చర్మంపై ముడతలు వస్తాయి, మచ్చలు, మొటిమలు కూడా వస్తాయి. వీటిని ఎక్కువగా తింటే వృద్ధాప్య ఛాయలు వేగంగా వచ్చేస్తాయి. కాబట్టి వీటిని మనం దూరంగా పెడదాం. నూనెలో వేయించిన ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగి ఊబకాయం, డయాబెటీస్ ముప్పు పెరుగుతుంది. అలాగే కొన్ని రకాల చర్మ సమస్యలతో పాటు మన వయస్సు ఎక్కువగా ఉన్నట్లు చూపుతాయి. కూరలు, ఇతర ఆహార పదార్థాల తయారీలో ఉప్పును మోతాదుకు మించి వాడకూడదు. ఇది కిడ్నీ సంబంధిత వ్యాధుల రిస్క్, బీపీ, కీళ్ళ నొప్పులు వచ్చేటటువంటి ముప్పును పెంచుతుంది. అందుకే ఉప్పు పరిమితంగా ఆరోగ్యానికి ముప్పు లేకుండా వాడాలి. కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటే ఆహార పదార్థాలను తక్కువగా తీసుకోవాలి. కూరగాయలు, పండ్లు, నట్స్ లాంటి పోషకాలు ఎక్కువగా ఉండే ఫుడ్స్ తినాలి. కాఫీ, టీ పరిమితంగా తీసుకోవటం మంచిది. వీటిలో కెఫిన్ ఉంటుంది. శరీరంలో దీని మోతాదు ఎక్కువైతే ఆందోళన, హైపర్ టెన్షన్, ఏకాగ్రత లోపించటం, డిప్రెషన్ వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే చర్మంపై ముడతలు, చారలు ఏర్పడి చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. అన్నిటికంటే ముఖ్యమైనది మన కమిట్మెంట్ ఇవ్వాల్సింది ఏంటంటే ఫోనును తక్కువగా వాడదాం. ఇదొక్కటి ప్రతి ఒక్కరు కూడా నిర్ణయించుకోవాలి. మనందరి డైలీ లైఫ్ లో స్మార్ట్ ఫోన్ ఒక భాగంగా మారిపోయింది. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు అది లేకుండా ఉండలేనటువంటి పరిస్థితి. చాలా మందికి స్మార్ట్ ఫోన్ వ్యసనంగా మారింది. ఫోన్ను అతిగా వాడటం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నా పక్కన పెట్టలేకపోతున్నాం. చిన్న నోటిఫికేషన్, టోన్ రాగానే అలర్ట్ అయిపోయి ఎంత బిజీగా ఉన్నా మరుక్షణం ఫోన్ పట్టేసుకుంటాం. దీనివల్ల మన ఇంట్లో వారితో, స్నేహితులతో గడిపే సమయం కూడా బాగా తగ్గిపోతుంది. అందుకే వాట్సాప్, ఇతర సోషల్ మీడియాల అత్యవసరమైనటువంటి నోటిఫికేషన్లు తప్ప మిగిలినవి మ్యూట్ చేయటం బెటర్. మార్కెటింగ్ కాల్స్, మెసేజ్లు రాకుండా డిఎన్డి ఎనేబుల్ చేయండి. రాత్రి పడుకునే ముందు ఫోనును సైలెంట్ మోడ్లో పెట్టడం ఉత్తమం. ఉదయం లేవగానే ఫోన్లో నోటిఫికేషన్లు చూడకుండా మీ పనులు పూర్తయ్యాకే వాటిని పట్టించుకోండి. స్నేహితులను కలిసేటప్పుడు ఫోన్ చూసుకోవటం మాని వారితో మాట్లాడండి. ఇంట్లో అందరూ ఒక చోట చేరినప్పుడు ఫోన్ పక్కన పెట్టి కుటుంబ సభ్యులతో చక్కగా కబుర్లు చెప్పండి. అవసరం మేరకు ఉపయోగిస్తే దేని ఫలితమైనా ఉత్తమంగా ఉంటుంది. ఇకపోతే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవటం చాలా ముఖ్యం. ఉద్యోగంలో పని ఒత్తిడి సహజం. టార్గెట్ చేరుకోవటానికి, ప్రాజెక్ట్ సకాలంలో సబ్మిట్ చేయడానికి ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటాం. ఒక్కోసారి ఈ పని ఒత్తిడిలో పడి ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తుంటాం. పనితో పాటు ఆరోగ్యం, కుటుంబంతో గడిపే సమయాన్ని బ్యాలెన్స్ చేసినప్పుడు మనం సంతోషంగా ఉంటాం. ఈ పని ఒత్తిడిని ఎలా అధిగమించాలో ఒకసారి మనం తెలుసుకుంటే చాలా బాగుంటుంది. అందులో ఒకటి, ఐటీ, కార్పొరేట్ సంస్థల్లో పనిచేసేవారు రోజు కనీసం 30 నిమిషాలు రన్నింగ్, వాకింగ్, యోగా వంటి వ్యాయామాల్లో ఏదో ఒకటి చేయాలి. ధ్యానం మనసును ప్రశాంతంగా ఉంచుతుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది. 2, ఆఫీస్ పూర్తయ్యాక మిగిలిన సమయాన్ని కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, ఇంట్లో పెంపుడు జంతువులతో గడిపితే పని ఒత్తిడి, డిప్రెషన్ నుంచి బయటపడవచ్చు. 3, వీక్ ఆఫ్స్. సెలవు రోజుల్లో సోషల్ మీడియా, సినిమాలకే పరిమితం కాకుండా ప్రకృతిలో కాసేపు గడపడానికి ప్రయత్నం చేయండి. 4, ఆఫీసులో ఒత్తిడిగా అనిపిస్తే ఆ విషయాలు నచ్చిన వారితో, కుటుంబ సభ్యులతో షేర్ చేసుకుంటే కొంచెం రిలీఫ్ దొరుకుతుంది. ఎంత పని ఉన్నా టైంకు తినాలి. రోజుకు 7 నుంచి 9 గంటలు నిద్రపోతే పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. 5, సమయం దొరికితే
అలా దేవాలయం లేదా చర్చి లేదా మసీదుకు వెళ్ళి కాసేపు అక్కడ ఉండండి. అక్కడ ఆధ్యాత్మిక వాతావరణం మీలో నూతన ఉత్సాహాన్ని నింపుతుంది. డియర్ ఫ్రెండ్స్, మీరు నిర్ణయించుకోండి, 2025లో నేను నిద్రను నిర్లక్ష్యం చేయను అని మీరు శపథం చేయండి. ఎందుకంటే శరీర అలసటను తొలగించి ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర అవసరం. రాత్రి త్వరగా నిద్రపోవటం, ఉదయాన్నే తొందరగా లేవటం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 18 ఏళ్ల వయసు ఉన్న వారికి 8 నుంచి 10 గంటలు, 18 నుంచి 60 ఏళ్ల వయసు గల వ్యక్తులకు కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం. నిద్ర తక్కువైతే చిరాకు, మతిమరుపు, డిప్రెషన్, హై బీపీ, గుండె జబ్బులు, ఊబకాయం వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం పొంచి ఉంది. అలాగే రాత్రి నిద్ర తక్కువైతే తర్వాత రోజు చేసే పని మీద కూడా మనం సరిగా దృష్టి పెట్టలేం. చిరాకు, అలచట వంటివి మనల్ని వేధిస్తాయి. రోజు ఒకే సమయానికి నిద్రపోవాలి. మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో నిద్రపోకూడదు. నిద్రకు 1-2 గంటల ముందు ఎలాంటి ఆఫీస్ వర్క్స్ పెట్టుకోకూడదు. సాయంత్రం కాఫీ, టీ ఎక్కువగా తాగేవారికి, రాత్రి సమయంలో కూల్ డ్రింక్స్, ఆల్కహాల్ సేవించే వారిని నిద్రలేమి సమస్య వేధిస్తుంది. రాత్రి ఆలస్యంగా భోజనం చేయటం, మరీ ఎక్కువగా తినటం, మాంసాహారం, మసాలాలు, స్వీట్స్, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తింటే సరిగా జీర్ణం కాక నిద్ర పట్టదు. రాత్రి నిద్రపోయే ముందు ఐస్ క్రీమ్ తింటే అది ఆహారం అజీర్ణానికి, నిద్రలేమికి కారణమవుతుంది. అందుకే వీటిని దూరంగా పెట్టాలి. పైన చెప్పినటువంటి నిర్ణయాలలో కొత్త సంవత్సరంలో ఆరోగ్యం, ఆనందం మీ సొంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. మీ డాక్టర్ కాళహస్తి. డియర్ ఫ్రెండ్స్, నేను ఇటువంటి మంచి మంచి విషయాలతో పాటుగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కు సంబంధించినటువంటి టాప్ బిట్స్ ని మీకు అందరికి అందించబోతున్నాను. సో కాబట్టి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియో పెట్టినప్పుడు మీరు కామెంట్లో ఆన్సర్ రాయడానికి ప్రయత్నం చేసినట్లయితే మీరు పరీక్ష రాసినటువంటి అనుభూతి కలుగుతుంది. కాబట్టి అలా రాస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యొక్క విషయాన్ని బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మీ ముందుకు మీ డాక్టర్ కాళహస్తి.